నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతదేశపు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించింది. ఫిబ్రవరి 5 ఎన్నికలు జరుగుతాయని, ఫిబ్రవరి 8 ఫలితాలు వెలువడతాయంది. 70 స్థానాలకి ఒకటేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలామంది ఒపీనియన్ పోల్స్ పెట్టమని అడుగుతున్నారు. ప్రీ పోల్స్ నేను చాలా వరకు తగ్గించేశాను మొన్న లోక్సభ ఎన్నికల తర్వాత. అయితే నాకు తెలిసిన మేరకు, నాకు అందించిన సమాచారం దాని ప్రకారం ఈరోజు ఇంకొద్దిగా ఒపీనియన్ లేదా ప్రీ పోల్. అరవింద్ కేజ్రీవాల్ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చే ముందే కొన్ని నాటకాలకి తెరలేపారు. అందులో ముఖ్యంగా ఒక 2-3 మాట్లాడుకోవాలి. అసలు అరవింద్ కేజ్రీవాల్ ప్రజల్లోకి ఏ రకంగా వెళ్తున్నారు అన్నది కూడా అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే 2013, 2014, 2019, 2024 దాకా ఆయన ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏది పూర్తి చేశారు అన్నది ఆయనే గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఢిల్లీ ప్రజలు కూడా నెమ్మదిగా అడుగుతున్నారు. విద్యాలయాలకి లేదా స్కూల్స్కి సంబంధించి ఆసుపత్రులు, మౌలానా క్లినిక్స్ అని తీసుకొచ్చారు. వాళ్ళు ఏమన్నా వెళ్ళారు హాస్పిటల్కి? ఏదైనా కూడా విద్యకి ఎక్కడా కూడా తీసుకురాలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఎక్కడా మార్పు లేదు. అవే డ్రైనేజ్ సిస్టమ్స్, అవే రోడ్స్, అవే గుంతల రోడ్లు, యమునా క్లీనింగ్ దగ్గర నుంచి. అయినా కూడా వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఢిల్లీ ప్రజలు గుడ్డిగా వాళ్ళకి ఓటేస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. ఢిల్లీ ప్రజలు కూడా ఓటు తీర్పు ఎప్పుడూ కూడా దాదాపు లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీకి, అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వేయటం చూస్తూనే ఉన్నాం. బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చి దాదాపు 27 సంవత్సరాలు పూర్తయింది. ఈ 27 సంవత్సరాల ఈ హర్డిల్, స్పీడ్ బ్రేకర్ని ఏమన్నా దాటుకుంటుందా బీజేపీ? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ అవకాశాలు? కేజ్రీవాల్కి తెలుసు దాదాపు 11 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉందని. గత వారం రోజులుగా చూస్తే ఎప్పుడు చూడనన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఆయన. ప్రెస్ మీట్లు పెట్టడమే కాదు, బీజేపీ మీద, మోడీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎక్కడా కూడా నటనలో పోటీ పడుతోంది ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిష్ మెర్లోనా కూడా. ఆవిడ కూడా తన చాకచక్యం, నటన రంగం, విశ్వరూపం అంతా కూడా చూపిస్తోంది. ఓటర్లను ఆకర్షించడానికి మీడియాలో కంటతడి పెట్టడం, సింపతి ఓటర్సు, మహిళా ఓటర్లకి వీటన్నిటికీ కూడా ప్రయత్నిస్తోంది ఆతిషి మెర్లోనా. వీళ్ళందరికీ తోడు పంజాబ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు, అట్లాగే అక్కడున్న స్లమ్ ఓటర్స్ ఏమన్నా మారారా? ఇంకో పక్క బీజేపీ ఇన్ఫ్రా పుష్ అంటూ కూడా కొత్తగా ప్రాజెక్ట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా 3 రోజుల కిందటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అనౌన్స్ చేయటం, అట్లాగే పేదవాళ్ళకి కట్టించిన, స్లమ్ ఏరియా వాళ్ళకి కట్టించిన ఇళ్ళు ఇవ్వటం, ఇవంతా కూడా మనం చూసాం. ఎలక్షన్ కోడ్ అయితే ప్రస్తుతం అమల్లోకి వచ్చిందని చెప్పచ్చు. ఈ అమల్లోకి వచ్చే ముందే ఆతిషి మెర్లోనా మాట్లాడింది. ఆతిషి మెర్లోనా నన్ను రేపటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి సోమవారం నుంచి ఆదివారం రాత్రి నన్ను కేంద్ర ప్రభుత్వం నా ఇల్లు లేదా బంగ్లా ఖాళీ చేయమంది అంటూ కూడా ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఒక చివరి ఆఖరి అస్త్రం కింద ప్రయత్నించారు. సహజంగానే ఆతిషి మెర్లోనా నిజం చెప్తుంది అనుకున్నారు అందరూ కూడా. క్లియర్గా చూడొచ్చు మనం. ఆతిషి మెర్లోనాకి అంతకుముందే 2 బంగ్లాలు ఉన్నాయి, శేష్ మహల్. ఈ మూడిట్లో కూడా ఎక్కడైనా ఉండొచ్చు ఆవిడ శేష్ మహల్లో. ఆతిషి మెర్లోనా 6X ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో ఉండటానికి ఆవిడే నిరాకరించింది. నేను క్లియర్గా పక్కన గవర్నమెంట్కి సంబంధించింది అంతా కూడా ఆమె ఎక్కడ తీసుకోలేదు అన్నది, గవర్నమెంట్ విత్డ్రాన్ అన్న దాని మీద కూడా నేను చూపిస్తున్నాను. పక్కనే క్లియర్గా ఉంది. ఏదైనా ఒక 3 నెలల్లో కనుక ముఖ్యమంత్రి ఆ బంగ్లా తీసుకోకపోతే ఆ బంగ్లాని ఖాళీగానే పెడతారు. అది ముఖ్యమంత్రి ఇష్టం, ఏ బంగ్లాలో ఉండాలనుకుంటున్నారు అనేది వాళ్ళ నిర్ణయం మేరకు ఉంటుంది. ఆవిడ ఈ శేష్ మహల్లో కూడా ఎందుకు ఉండాలనుకోలేదు. ఆవిడ ఎవ్వరూ ఖాళీ చేయమనలేదు, ఎవరూ ఖాళీ చేయించలేదు. శేష్ మహల్కి అక్టోబర్ 11, 2024లోనే కావాలంటే మీరు అందులో ఉండొచ్చు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆతిషి మెర్లోనా ముఖ్యమంత్రిగా ఉండమంటే ఆమె అందులో ఉండటానికి వ్యతిరేకించింది. కారణాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఆవిడకి అప్పటికే కూడా 17AB మధురా రోడ్లో ఆవిడకి ఒక లావిష్ బంగ్లాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన బంగ్లాస్ ఉన్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం అప్పటి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అందులో ఉన్నారు కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయ్యాక కూడా కేంద్ర ప్రభుత్వం ఆమెను అందులో ఉండటానికి వండండి అంటే కూడా ఆతిషి మెర్లోనా అనే
అందులో ఉండటానికి ఇష్టపడలేదు. దీనికి కారణాలు కూడా ఏంటంటే, ఒక వారంలో అలాట్మెంట్ తీసుకోమని చెప్పినా కూడా నెలల వరకు కూడా ఆవిడేం మాట్లాడలేదు. ఇదంతా కూడా వైలేషన్ ఆఫ్ రూల్స్ కిందకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే, అందరికీ తెలిసిందే, శేష్ మహల్లో కరప్షన్ జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ రిపోర్ట్ ఇచ్చాక ప్రస్తుతం సిబిఐ, ఈడీ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. ఒకవేళ ఆతిషి అందులో ఉంటే కనుక ఆమె సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఆమె సహకరించాలి. ఇవన్నీ ఎందుకంటూ కూడా చాలా తెలివిగా తప్పుకొని కేంద్ర ప్రభుత్వం నాకు ఈ బంగ్లా ఇవ్వలేదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టడానికి ప్రయత్నించింది. ఆవిడ ఒక కమ్యూనిటీని యూజ్ చేసుకుంటానికి కూడా ప్రయత్నించింది. నేను సిక్కుల్ని అంటూ కూడా ప్రెస్ మీట్లో ఉద్దేశించి మాట్లాడింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరును మర్చిపోయినట్టుంది. మర్లేనా అని పెట్టారు, ఆతిషి మర్లేనా అని. కార్ల్ మార్క్స్లో మార్ తీసుకున్నారు, అట్లాగే వ్లాదిమిర్ లెనిన్లో లేనా అనేది తీసుకున్నారు. ఆవిడ ఎన్నికల ప్రచారాలు మొదలుపెట్టాకే ఆవిడకి సిక్కు అనేది గుర్తుకొచ్చింది. సిక్ అని చెప్పుకుంది ఒక ఐడెంటిటీ కోసం. సో ఈ అబద్ధాలన్నీ నడుస్తూనే ఉన్నాయి. కేజ్రీవాల్తో పోటీ పడుతుంది ఆతిషి మెర్లోనా. వీళ్ళిద్దరితో పాటు కూడా ఆపియా గోపాల్ ఇటాలియా, ఈయన కూడా ఒక రకమైన ఒక డ్రామా నడపడానికి ప్రయత్నించే ఢిల్లీలో. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డిఎంకే అన్నా యూనివర్సిటీకి సంబంధించి మహిళకి జరిగిన అక్కడ రేపు దానికి సంబంధించి కూడా డిఎంకే ఆడవాళ్ళని అందరినీ కూడా ప్రొటెక్ట్ చేయట్లేదు అంటూ ఆయన ఒక శిక్షలాగా కొరడాతో కొట్టుకుంటాం చూసాం మనం. దాన్నే ఈయన ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించాడు ఆప్రియా గోపాల్ ఇటాలియానే. ఆయన కూడా క్లియర్గా ఒక నటన ఫెయిల్ అయ్యాడు. అదంతా కూడా ఒక వీడియో మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో అట్లా ఉంది. ఢిల్లీలో 70 స్థానాలు ఉన్నాయి. 70 అసెంబ్లీ స్థానాల్లో 2019లో ఆప్ 62 స్థానాలు గెలుచుకుంది, బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ప్రస్తుతం కూడా పోటీ ముక్కోణి పోటీ అంటున్నారు, కానీ ముక్కోణి పోటీలో ముఖ్యంగా ఆప్ వర్సెస్ బీజేపీ అని ఉంటుంది. కాంగ్రెస్ ఓట్ బైటర్ ఆర్ ఓట్ కటర్ అని చెప్పచ్చు. ఆ ఓటు డెంట్ ఎవరికి పడుతుంది, బదలా ఓటర్స్ అంటాం, అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటర్స్ ఎవరి వైపు ఎక్కువ పడతాయి, ఎవరు చీల్చుకుంటారనే దాని మీద కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల కమిషన్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఓటర్స్ లిస్టు 1,55,00,000 ఉన్నారు. అందులో 83 లక్షల వరకు మేల్ ఓటర్స్ ఉన్నారు, మెన్ ఓటర్స్ అనొచ్చు, లేదా 71 లక్షలు మహిళా ఓటర్లు ఉన్నారు. వీటిలో ముఖ్యంగా ఎట్లా ఉంది ఈ పరిస్థితి, ఇప్పుడు ఎట్లా చూసుకుంటే ఓట్ షేర్ ఎలా వెళ్తుంది అన్నది చెప్తాను నేను. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ఇది ఊహాజనితంగానే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల దాకా గెలుచుకోవచ్చు, బీజేపీ 38 స్థానాలు గెలుచుకోవచ్చు, కాంట్సే 10 స్థానాలు. ఇది కొద్దిగా నమ్మశక్యంగా లేనట్టుగా కనబడుతోంది. ఎందుకంటే 3-4 వారాల కిందట ఇంకా ఎక్కువ గ్యాప్ ఉండేది, ఆమ్ ఆద్మీ పార్టీ అడ్వాంటేజ్ ఉండేది. ఈ నెల రోజులు ఏమన్నా మార్పులు వచ్చినాయా, బీజేపీకి ఎందుకు స్థానాలు పెరుగుతున్నాయి అసెంబ్లీలో, దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఓటర్స్ ఎందుకు బీజేపీ వైపు చూస్తున్నారు? ఇది ఎంత 38-22 స్థానాలని చెప్పినప్పటికీ ఇంకా కూడా ఫైట్ ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా ఛాన్సెస్ ఉన్నాయని. ఒక మహిళలు ఎక్కువ శాతం మంది కూడా ఇప్పటికీ కేజ్రీవాల్ వైపు ఉన్నారు. మేల్ ఓటర్స్ పురుషులు వీళ్ళైతే లేదు, ఈసారి కేజ్రీవాల్ని దింపాలి అని ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజను, మహిళా ఓటర్లు ఎటువైపు వేస్తారో ఎక్కువగా, అలాగే పురుష ఓటర్లు ఎటువైపు వేస్తారు, వీళ్ళు ఏమన్నా స్వింగ్ ఉంటుందనేది అయితే మనం చూడాలి. కొంతమంది అయితే పబ్లిక్గానే మైక్ పట్టుకొని వెళ్ళినప్పుడు కేజ్రీవాల్ని తిడుతున్న వాళ్ళు ఉన్నారు, మహిళా ఓటర్లో ఉన్నారు, పురుషుల్లో కూడా ఉన్నారు. సో అది కూడా మనం కౌంట్, ఇంకా టైం ఉంది కాబట్టి ఈ నెల రోజుల్లో ఏమన్నా మార్పులు ఉంటాయనేవి చూడాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంటు, ఇందాక నేను చెప్పినట్టుగా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎటు షిఫ్ట్ అవుతుంది, బదలా ఓటు. ఈ బదలా ఓటు దాదాపు 70% కన్నా కూడా ఎక్కువ కనబడుతుంది. ఈ 3-4 వారాల్లో మొదట్లో అయితే ఒక 20% ఓట్సే బీజేపీ వైపు షిఫ్ట్ అవుతాయి అనుకున్నారు. ప్రస్తుతానికి రాను ఆ ఓట్స్ అంతా యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ బీజేపీ వైపు షిఫ్ట్ అవ్వబోతున్నాయి అన్నది మనకి వినబడుతోంది. ఇంకా నెంబర్ కూడా పెరగచ్చు కూడా. కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు 5.56% ఉంది కన్ఫర్మ్గా ఓటు షేరు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు షేరు ఈసారి కాంగ్రెస్ కూడా స్ప్లిట్ అయ్యేట్టు కనబడుతోంది. ఎందుకంటే షీలా దీక్షిత్
కాంగ్రెస్ స్టాంపు ఆవిడ లేకపోయినా కూడా ఇప్పటికీ కూడా ఆవిడ మద్దతుదారులు కానీ లేదా మహిళా ఓటర్లు కూడా అటువైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ఈసారి ఓట్ షేర్ పెరగచ్చు, 9-10% వరకు పడవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే అరవింద్ కేజ్రీవాల్ స్థానము మనీష్ సిసోడియా. అరవింద్ కేజ్రీవాల్ అయితే ఖచ్చితంగా ట్రైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ ఈసారి ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సిసోడియా గట్టి పోటీ ఎదుర్కొంటున్నాడు. ఆ గట్టి పోటీలో ఆయన ఏమన్నా బయటపడచ్చు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఇందాక నేను మహిళల ఓట్ షేర్ ఎంత ఉంది, ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, పురుషుల ఓట్ బ్యాంక్ అంటే దాదాపు 71 lakh 83 lakh అని చెప్పాను. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీకి కన్ఫర్మ్ ఓట్ బ్యాంక్ అంటాం ఇది 44% ఉంది. కాంగ్రెస్కి 5.56% ఓట్ బ్యాంక్ ఉంది. బీజేపీకి 27.55% కన్ఫర్మ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఆ బదుల ఓట్ షఫ్లింగ్ అనేది దాదాపు 22.8% కనబడుతోంది. ఈ 22.8%లో కాంగ్రెస్కి 3-4% వస్తే కాంగ్రెస్ ఓట్ షేర్ 8.5 to 9.5 అవుతుంది. అప్పుడు బీజేపీకి 45 to 47% దాకా మిగిలిన యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ షేర్ యాడ్ అయ్యి బీజేపీది 47% ఓట్ షేర్ అవ్వచ్చు. సో ఎలక్షన్ చాలా టఫ్ అని చెప్పచ్చు. ఈ టఫ్లో కూడా దాదాపు 2013 అప్పుడు ఎన్నికల ప్రచారం అప్పుడు రిజల్ట్స్ బట్టి అన్నట్టు చెప్పచ్చు, దాదాపు హంగు దాకా రావచ్చు అనేది కూడా ఒక మాట అయితే వినబడుతోంది. ఈ కాంట్సే 10 స్థానాలని చెప్పాను. అందులో అయితే ప్రామిసింగ్ సీట్స్ కొన్ని ఉన్నాయి బీజేపీకి. సదర్ బజారు, ఢిల్లీ కంటోన్మెంటు, ముందుక. అట్లాగే బీజేపీ నుంచి ఆప్కెళ్ళేవి కూడా 3-4 సీట్స్ ఉన్నాయి వినేవి. సో కరెక్ట్ జడ్జిమెంట్ అనేది అయితే మాత్రం ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ఒక వారం 10 రోజుల తర్వాత కానీ ఇంకొక ఒపీనియన్ పోలికి రాలేము. ప్రస్తుతానికైతే కేజ్రీవాల్ మీద వ్యతిరేకత ఉంది కానీ ఆ వ్యతిరేకతని బీజేపీ ఎంత క్యాష్ చేసుకుంటుంది, ఆ 22.7% దానికి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్న బీజేపీకి ఈ కేజ్రీవాల్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ బ్యాంక్ దాదాపు 20% షఫల్ అవుతే తప్ప బీజేపీ ఒక 35 to 40 సీట్స్ దాకా గెలుచుకోలేదు ఆ 70 స్థానాల్లో. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకుని కనుక వ్యతిరేక ఓట్ బ్యాంకుని ఎక్కువ చీల్చుకుందంటే ఆప్కి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే ఈసారి కాంగ్రెస్ ప్లస్ ఆప్ కలిసి పోటీ చేయట్లేదు. ట్రయాంగిల్ ఫైట్ చూడబోతున్నాం మనం ఢిల్లీలో. ఈ ట్రయాంగిల్ ఫైట్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ బ్యాంకు వన్ సైడ్ ఎక్కువగా స్వింగ్ అవుతుందా, లేదా కాంగ్రెస్ ఆ యాంటీ ఇన్కంబెన్సీని ఓట్ బ్యాంక్ కట్ చేస్తుందా అనేది అయితే మనం వేచి చూడాలి. ఇంకొక 10-15 రోజులైతే ఖచ్చితంగా పడుతుంది. ఈ లోపల మాత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రిడిక్ట్ చేయడం అయితే మాత్రం కొద్దిగా డిఫికల్ట్ అనేది చెప్పచ్చు. టోటల్గా వన్ సైడ్ స్వింగ్ అనేది అయితే ఆప్కి రాలేదు, బీజేపీకి రాలేదు. థ్యాంక్ యూ.